ఎందుకంటే ఆయన రోజుకి 3 సార్లు వస్తున్నారండి. పొద్దున్న వస్తున్నారు, మధ్యాహ్నం వస్తున్నారు, సాయంత్రం వస్తున్నారు. ఒక్కోసారి నైట్ 11:30, 12 కూడా వస్తున్నారు ఆయన. ఎలా ఉంది చూడటానికి అని చెప్పి మన జగన్ గారు వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. ఆ పార్టీ ఏం చేసింది, అది ఇచ్చేది చెప్పి అన్నారు. అది చాలా తప్పది. జగన్ గారి పార్టీలో చేసింది ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు. పథకాల వల్ల ఎవరు బాగుపడతారు, సోమరపోతులు అవుతారు. బాబు గారు లాగా మన కొన్ని పరిస్థితులు గతంలో కూడా గతంలో వచ్చినప్పుడు ఆయన హెలికాప్టర్స్ ఉంది కదా తప్ప ఎప్పుడు రాలేదు. మొన్న వచ్చారు. కనీసం ఇప్పుడు జగన్ గారికి అన్ని ఫ్యాక్టరీలు అన్ని ఉన్నాయి. ఏమన్నా ఆయన డబ్బులు ఏమన్నా చేశాడా జగన్ గారు? చేయట్లా. నేను వచ్చాడు అభివృద్ధిలోకి చేస్తున్నాడు. మన వార్నింగ్ ఇచ్చాడు కలెక్టర్ ఆఫీస్ లో ఉండి, మీరు మినిస్టర్లే కానీ ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు వెళ్ళాలి, ప్రతి ఒక్కరు సాయపడాలి. మీరు కనుక చేయకపోతే కనుక నేను మాత్రం మీ మీద రియాక్షన్ చేసుకోని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మీతో నేను ఉంటా అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు అలాగే వాళ్ళు కూడా సీఎంతో పాటు ఉండాలి. ప్రతిపక్ష నాయుడు హోదా కావాలంటాడు, కానీ ప్రతిపక్ష పాత్ర లేదంటారు ఇక్కడ. ఆయన ఏమి లేదు, వచ్చామా చూసామా అంతవరకే. కానీ ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఆయనకి అన్ని ఆస్తులు ఉన్నాయి, 1000 కోట్లు 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన ఏమైనా చేస్తున్నాడు? వచ్చి ఆయన ఏం చేయట్లేదుగా. కొన్ని ఎవరికన్నా ఏదన్నా ఒక లారీలో వాటర్ క్యాన్లు కానీ ఒక ఫుడ్ కానీ ఏమన్నా మధ్య బయలు పంచాడా? పంచట్లా. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? పంపిస్తుంది, ఓట్లు పంపిస్తుంది, అన్ని చేస్తుంది. కానీ వచ్చేది నేను మొత్తం అందరూ చెప్తున్నాను, మొత్తం పెట్టింది జరుగుతుంది. అసలు లోపలికి వెళ్ళట్లేదు. శ్రీనగర్ నేను ఒక మాసంగా 500 కేజీలు బిర్యానీ వేసి శ్రీనగర్ లో ఈ లోతు నీళ్ళు వెళ్ళి రైల్లో ఫుడ్ వేసుకుని వెళ్ళి మేము ఇంటికి పంచాం. అపార్ట్మెంట్ నుండి వాళ్ళకి మేము ఇచ్చాం, 5-6 ఇచ్చాం. ఒక అయితే అంతమంది మేము ఇచ్చాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరేం చేయట్లేదు. ఇక్కడ దాకా వస్తున్నారు, ఇక్కడ దాకా పని చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది కాదు. ఇప్పుడు మీరు అంత ఖర్చు పెడుతున్నారు కదా, మీ ఒక్కొక్కరు ఒక్కొక్క బోటు మాట్లాడుకోండి. ఎంతైతే అంత మీరు ఖర్చు పెట్టి మీ డబ్బులు మేము డబ్బులు లేని వాళ్ళం. ఇప్పుడు ఫుడ్ పైలు పెంచేవాళ్ళు అంటే బండ్ల మీద వచ్చి అది యాక్టివా బైక్ వచ్చి వాళ్ళు వేరే ఏదో చేద్దాం. లారీలు వస్తున్నాయి, వాటర్ బైక్లు, వాటర్ బాటిల్, ఫుడ్ ఇస్తామని. వీళ్ళంతా కలిసి ఏం చేయాలంటే ఒక బోటు మాట్లాడుకోండి సరదాగా. కండ్రిక బాంబే కావాలి అటు వెళ్ళి పంచితే కనుక అపార్ట్మెంట్ల మీద అందరూ ఉన్నారు, వాళ్ళకి పంచితే కనుక వాళ్ళు అక్కడ దాకా మనోళ్ళు రాజపేటలో శ్రీనగర్ లో బాంబేకి వెళ్ళిన మనోళ్ళు మా ఊళ్ళు మాకు ఫోన్ చేశారు, మాకు తాగడం వాటర్ అంటే మేము ఇక్కడ దాకా ముందుకు వెళ్ళి మేము తీసుకెళ్ళాం. అలాంటి రోజు బోట్లో వెళ్ళి ఇస్తే ఏమైంది ఏమో అప్పుడు ఈ అభివృద్ధి చేశారు. కానీ చంద్రబాబు గారు ఒకటే బాధపడుతున్నారు. కానీ రోజుకి మాత్రం 3 సార్లు వస్తున్నారు, రోజుకి 3 సార్లు అందరూ వస్తున్నారు. ఆయన చేస్తున్నారు. కానీ ఇక్కడ అనేది అది వేస్ట్. ఎందుకంటే ఆత్మ అందరూ ఎత్తుకెళ్ళిపోతున్నారు, అది వేస్ట్. ఎందుకంటే ఆయన రోజుకి 3 సార్లు వస్తున్నారండి. పొద్దున్న వస్తున్నారు, మధ్యాహ్నం వస్తున్నారు, సాయంత్రం వస్తున్నారు. ఒక్కోసారి నైట్ 11:30, 12 కూడా వస్తున్నారు ఆయన. ఎలా ఉంది చూడటానికి అని చెప్పి మన జగన్ గారు వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. ఆ పార్టీ ఏం చేసింది, అది ఇచ్చేది చెప్పి అన్నారు. అది చాలా తప్పది. జగన్ గారి పార్టీలో చేసింది ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు. పథకాల వల్ల ఎవరు బాగుపడతారు, సోమరపోతులు అవుతారు. బాబు గారు లాగా మన కొన్ని పరిస్థితులు గతంలో కూడా గతంలో వచ్చినప్పుడు ఆయన హెలికాప్టర్స్ ఉంది కదా తప్ప ఎప్పుడు రాలేదు. మొన్న వచ్చారు. కనీసం ఇప్పుడు జగన్ గారికి అన్ని ఫ్యాక్టరీలు అన్ని ఉన్నాయి. ఏమన్నా ఆయన డబ్బులు ఏమన్నా చేశాడా జగన్ గారు? చేయట్లా. నేను వచ్చాడు అభివృద్ధిలోకి చేస్తున్నాడు. మన వార్నింగ్ ఇచ్చాడు కలెక్టర్ ఆఫీస్ లో ఉండి, మీరు మినిస్టర్లే కానీ ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు వెళ్ళాలి, ప్రతి ఒక్కరు సాయపడాలి. మీరు కనుక చేయకపోతే కనుక నేను మాత్రం మీ మీద రియాక్షన్ చేసుకోని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మీతో నేను ఉంటా అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు అలాగే వాళ్ళు కూడా సీఎంతో పాటు ఉండాలి. ప్రతిపక్ష నాయుడు హోదా కావాలంటాడు, కానీ ప్రతిపక్ష పాత్ర లేదంటారు ఇక్కడ. ఆయన ఏమి లేదు, వచ్చామా చూసామా అంతవరకే. కానీ ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఆయనకి అన్ని ఆస్తులు ఉన్నాయి, 1000 కోట్లు 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన ఏమైనా చేస్తున్నాడు? వచ్చి ఆయన ఏం చేయట్లేదుగా. కొన్ని ఎవరికన్నా ఏదన్నా ఒక లారీలో వాటర్ క్యాన్లు కానీ ఒక ఫుడ్ కానీ ఏమన్నా మధ్య బయలు పంచాడా? పంచట్లా. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? పంపిస్తుంది, ఓట్లు పంపిస్తుంది, అన్ని చేస్తుంది. కానీ వచ్చేది నేను మొత్తం అందరూ చెప్తున్నాను, మొత్తం పెట్టింది జరుగుతుంది. అసలు లోపలికి వెళ్ళట్లేదు. శ్రీనగర్ నేను ఒక మాసంగా 500 కేజీలు బిర్యానీ వేసి శ్రీనగర్ లో ఈ లోతు నీళ్ళు వెళ్ళి రైల్లో ఫుడ్ వేసుకుని వెళ్ళి మేము
ఇంటికి పంచాం. అపార్ట్మెంట్ నుండి వాళ్ళకి మేము ఇచ్చాం 5-6 ఇచ్చాం. ఒక్కరమ్మ ఇంటి అంతమంది మేము ఇచ్చాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరేం చేయట్లేదు. ఇక్కడ దాకా వస్తున్నారు, ఇక్కడ దాకా పని చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది కాదు, ఇప్పుడు మీరు అంత ఖర్చు పెడుతున్నారు కదా, మీ ఒక్కొక్కరు ఒక్కొక్క బోటు మాట్లాడుకోండి. ఎంతైతే అంత మీరు ఖర్చు పెట్టి మీ డబ్బులు మేము డబ్బులు లేని వాళ్ళం. ఇప్పుడు ఫుడ్ ఫైల్ పెంచేవాళ్ళు అంటే బళ్ళు మీద వచ్చి అది యాక్టివా బైక్ వచ్చి వాళ్ళు వేరే ఏదో చేద్దాం. లారీలు వస్తున్నాయి, వాటర్ బైక్లు, వాటర్ బాటిల్, ఫుడ్ ఇస్తామని. వీళ్ళంతా కలిసి ఏం చేయాలంటే ఒక బోటు మాట్లాడుకోండి సరదాగా. కండ్రిక బాంబే కావాలి అటు వెళ్ళి పంచితే కనుక అపార్ట్మెంట్ల మీద అందరూ ఉన్నారు, వాళ్ళకి పంచితే కనుక వాళ్ళు అక్కడ దాకా మనోళ్ళు రాజపేటలో సింగర్ లో బాంబే కలిసి మనోళ్ళు మా ఊరు మాకు ఫోన్ చేశారు, మాకు తాగడం వాటర్ లేదు అంటే మేము ఇక్కడ దాకా ముందుకు వెళ్ళి మేము తీసుకెళ్ళాం. అలాంటి రోజు బోట్లో వెళ్ళి ఇస్తే ఏమైంది ఏమో అప్పుడు ఈ అప్లికేషన్ చేశారు. కానీ చంద్రబాబు గారు ఒకటే బాధపడుతున్నారు, కానీ రోజుకి మాత్రం 3 సార్లు వస్తున్నారు, రోజుకి 3 సార్లు కంపల్సరీగా వస్తున్నారు. ఆయన చేస్తున్నారు. కానీ ఇక్కడ అనేది అది వేస్ట్. ఎందుకంటే ఆఫ్టర్ అందరూ ఎత్తుకెళ్ళిపోతున్నారు, అది వేస్ట్.